శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. దసరా నవరాత్రులలో 9వ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. శ్రీ దుర్గాదేవి అలంకారం యొక్క విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శరన్నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. దసరా నవరాత్రులలో దుర్గాదేవి అలంకారాల విశిష్టత ఏమిటంటే, ప్రతిరోజు అమ్మవారిని ఒక విభిన్న రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ 9 రోజులలో అమ్మవారు 9 రూపాలలో ఆరాధించడం వల్ల శక్తి, జ్ఞానం, కరుణ వంటి విభిన్న లక్షణాలను ప్రదర్శిస్తుంది. ఈ అలంకారాలు దుష్ట శక్తులను నాశనం చేసి శక్తిని మరియు అమ్మవారి వివిధ రూపాల ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. ఈ అలంకారాలు దుర్గతులను నాశనం చేసే దుర్గాదేవి యొక్క శక్తి స్వరూపాన్ని తెలుపుతాయి. 9 రూపాలు ప్రతిరోజు ఒక్కో రూపంలో అలంకరించడం ద్వారా దుర్గాదేవి యొక్క 9 అవతారాలైన నవదుర్గలను అంటే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి మరియు సిద్ధిదాత్రి అని పూజిస్తారు. దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గాదేవి అలంకారం. రురుకుమారుడైన దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గముణ్ణి సంహరించిన అవతారం కనుక దేవిని దుర్గా అని పిలుస్తారు. ఈ 9 రూపాలు దేవత జీవితంలోని 9 దశలను సూచిస్తాయి మరియు ఒక్కో రూపానికి ఒక్కో ప్రత్యేక లక్షణాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు శక్తి, జ్ఞానం మరియు కరుణ వంటివి. దుర్గామాత అని పిలవగానే మన మదిలో త్రిశూలధారి అయి వ్యాఘ్రవాహన అయి శరణు కోరిన వారిని రక్షించే చల్లని చూపులతో ప్రత్యక్షమవుతుంది. ఆ సకల శక్తి స్వరూపిణిని ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటూ ప్రార్థన చేసి ఆరాధిస్తే భక్తుల దుర్గతులు దూది పింజల్లా ఎగిరిపోతాయి. దుర్గముడు అనే అసురుని సంహారం చేయటానికి దుర్గాదేవిగా ఆవిర్భవించింది మాహేశ్వరి. రక్కసుని ఎలా అంతమొందించిందో భక్తుల కష్టాలను కూడా దుర్గాదేవి అలాగే రూపుమాపుతుంది. రాహుగ్రహ దోషాలను నివారించి భక్తుల కష్టాలను శీఘ్రంగా దూరం చేస్తుంది. ఓం ధూం దుర్గాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తే శత్రుబాధలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి. ఈ రోజున శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంతో పాటు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేసుకుంటే భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయి. దుర్గాష్టమి నాడే 6 నుండి 12 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పూజ చేసి తాంబూలాలు, కానుకలు ఇస్తారు. దీన్ని కన్యాపూజ అని అంటారు. బాలికల్లో దుర్గాదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. అందుకే 9 మంది బాలికలను ఇంటికి పిలిచి వారిని పూజించి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇలా చేయటం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు పొందినట్టుగా భావిస్తారు. పూజ చేసిన తర్వాత పాయసం సమర్పించి దక్షిణ తాంబూలం అందిస్తారు. బొమ్మల కొలువు పేరంటం కొనసాగిస్తారు. ఈ విశిష్ట పర్వదినాన శ్రీ దుర్గాదేవికి మిక్కిలి ప్రీతికరమైన కదంబం, పులిహోర నివేదన చేస్తే చాలా ఫలప్రదం. తెలుసుకున్నాం కదా శ్రీ దుర్గాదేవి అలంకారం యొక్క విశిష్టత. ఆ తల్లి చల్లని కరుణ వల్ల మనందరికీ శత్రుబాధలు తొలగిపోయి సుఖశాంతులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చితే మన కుబేరాస్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నలుగురికి వెళ్తుంది ఈ వీడియో. థ్యాంక్ యూ.